ఎన్ని గల్లీలు తిరిగినా ప్రతి ఒక్క గల్లీ తిరిగినా ఎవరు తీయనేది తీయలే. సీరియస్నెస్ తీసుకో, లైఫ్ లో వీడియో కాదు. రాత్రి బాగుంటే నీతులు నేను చెప్తాను. నీకేమన్నా దెయ్యం పట్టిందా? దేవుడు పట్టించుకోకపోతే దెయ్యం పట్టకుండా ఏం చేస్తుంది? ఇలా అడ్డగోలుగా మాట్లాడితే చిర్రెత్తుకొస్తుంది. నీ బండి వేసుకున్నంత ధైర్యం ఊరుకుందా? నేను ఆ గల్లీ గల్లీ అన్ని గల్లీలో పోయినాం. బండి వేసుకున్నా మొగోడు ఉన్నారు పక్క. చూడు దాని కింద దీని కింద చూడరు రా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. కెమెరాస్ ఏమైనా మా ఇంటికి 2 కెమెరాస్. కంప్లైంట్ పెట్టాలన్నా కెమెరా కావాలి కదా. అవును కావాలా? మళ్ళీ కెమెరా ఏం కెమెరా? హెచ్డి కెమెరాస్, వాయిస్ కెమెరాస్. ఇంకా వాయిస్ కెమెరా అయిపోయింది, బతికి అయిపోయింది. నీ ఎత్తర్లే ఈ రోజంతా. బండి ఎత్తుకపోయిన దొరికే మస్తు కొడతారు, మస్తు కొడతారు. డెన్ ఉంది పర్సనల్ గా కాదు, ఆడ పైన మస్తు మంది ఉన్నారు. నేను అందరినీ తెలుసా, 24 hours సౌండ్ అప్డానికి మస్తు కొడతారు. నేను బండి ఎత్తుకపోయిన చెప్తే డియో బండి ఇందాకైనా చూసినారా? నేను కరెక్ట్ గా అనిపిస్తలేదు. అలా అలా వాటర్ బాటిల్ ఉంటాయి, ఇక్కడ వాటర్ బాటిల్ ఉంటాయి. తీరా తీరా A few moments later. సో గైస్, ఆయన అనుకుంటాడు ఆయన బండి దొంగతనం చేయరని చెప్పి. ఇప్పుడే నాకు కాల్ చేసిండు, మళ్ళీ చేస్తుండు. అందుకే నేను వీడియో పెట్టినా. హలో హలో, ఇంట్లో ఎందుకు ఇంత రాత్రి? పోవా నేను వినవా చెప్తే. నువ్వు అనుకున్నా రేపు పొద్దున్న చెయ్యి. పొద్దున కాదు భయ్, నేను చెప్పేది నువ్వు బండి పోయింది. 108కి ఫోన్ చేయి. 108కి అంబులెన్స్ కి చేసి ఎందుకు? మరి బండి ఎట్టో పోతుంది, తీసుకుంటా కదా పోతుంది. దాని కాలు ఉన్నాయా పోనీకి? మళ్ళీ అట్లా చెప్పు, మన దొంగతనం చేసిరా అని చెప్పి. పోయిందంటే నేను అదొక్కటి పోయింది అనుకున్నా. ఎటకారాలు వద్దు. అదొక్కటి పోయిందేమో అనుకుంటున్నావా? అదొకటి ఎట్లా పోతుంది? ఎత్తుకపోయిండు. ఏ నీ బండి ఎవరు ఎత్తుకోతారువా? అంత మొగోడు ఓడవా? జిమ్ నుంచి వచ్చినాక ఇంటి ముంగట్నే పెట్టిన హ్యాండిల్లోకి వేయలే. అట్లనే ఇంట్లోకి పోయినా, కొంచెం బయటకు పోదాం అనుకున్నా. వచ్చేవారికి లేదు. లేదు నన్ను అడిగితే నాకేం చెప్తావా? జర నువ్వు ఇడికి రాబాయి. అరే మీ గల్లీలో అంతమంది ఉంటారు, ఎవరు తీస్తారు వాస్ అన్ని మజాక్ ఆడుతున్నావు? మా గల్లీలో ఇంతమంది ఉంటారు, వీళ్ళంతా వేరే బిల్డింగ్ మీద తాగుతారు. నీ బండే తీయాలావా? నా బండి తీసిరు, వాంటెడ్ లేవు కావాల్సుకొని చేసిరు. అవునా? జల్దీ రాబాయి నువ్వు ఇడికి. అరే ఇంత రాత్రి ఏంది వాస్ అన్ని? నేనేం నీ పోరినా ఇంత రాత్రి రానికి చెప్పు. అరే రాత్రి 2 అవుతుంది, ఏమైతుంది భయ్? మొగోనివి కాదా? అరే నేను అనుకున్నావా పొద్దుంతా వీడియోలు తీసి అలసిపోయినా. నేను కాలేజ్ బండి పోయింది, ఇటు రాబాయి నువ్వు. ఫస్ట్ అయితే
అరే సన్నీ నేను అరే అదే ఇనువా సన్నీ నేను ఎంబీబీఎస్కి ప్రిపేర్ అవుతున్నావా కాదు నేను ఎంబీబీఎస్కి ప్రిపేర్ అవుతున్నా డాక్టర్ అయిదామని ప్లాన్ ఉంది నాకు నువ్వు ఇట్లా డిస్టర్బ్ చేయక రాదు బండి లేదు ఎట్లా పోతావు ఆ పిఎస్కి నడుచుకుంటానే పోతా మా ఇంటి పక్కకే ఆ పిఎస్ ఆడబెట్టిరా ఇప్పుడు చిలుకలో లేదా మా ఇంటి అరే ఏమైనా ఉంటే రేపు పొద్దున్న చూసుకుందాం వా తీసుకోపోయినప్పుడు మళ్ళీ పెడతారు లేడ తిరగని వేయండేమో నాకేం తెలుసు కానీ ఇది భలే ఉంది అబ్బా చూసాం తర్వాత మీ ఫ్రెండ్ కోరికని ఇచ్చినాయేమో అరే నువ్వు తాగి ఒకని ఇచ్చినాయేమో గుర్తు తెచ్చుకో నేనెందుకు తాగుతావా ఇలా అనుకుంటున్నావా నేనేం తాగుతావా మళ్ళా నాకు అలవాటే లేదు నాకు కూడా ఉందా మళ్ళీ అలవాటు నేను ఏం చేసిన బండి ఆడ పెట్టి నువ్వు పేక్తున్నావా నువ్వు వీడియో పెట్టి యాక్టింగ్ చేస్తున్నావు నేను వద్దువా వీడియో ఏం పెట్టలే నేను కావాలంటే నువ్వే పెట్టుకోనరా నీ వీడియోలోనే మాట్లాడతా వీడియో పెట్టుకునిరా అరే మంచి వీడియో వస్తుందా ఇది నిజంగా కానీ రేపు చేద్దామా ఇప్పుడు వద్దు అరే బండి పోయింది అంటే రేపు చేస్తే ఎల్లుండి చేస్తే ఆల్రెడీ నువ్వు రేపు చేసుకో ఎల్లుండి చేసుకో కానీ ఇట్లా నువ్వు అయితే ఇటుగా అని నన్ను డిస్టర్బ్ అరే డోంట్ డిస్టర్బ్ మీ కట్ ద కాల్ ఇడియట్ అన్ని బుగ్గా అవుతాడు ఈ బండి ఎడబెట్టారు అర్థమవుతారు అయ్యా ఇస్తూనే ఉన్నారు రాదే మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం పండుకుంది డిస్టర్బ్ చేయకండి హలో అరే నేను ఎట్లా రావాలో నా దగ్గర బండి లేదు మా వాళ్ళు ఎవరు ఫోన్లో లేపుతలేరు ఈ టైంలో సైలెంట్గా ఉందేమో నువ్వే గుర్తొచ్చావు నాకు నేను లేపుతానా ఫోన్ ఇప్పుడు లేపినావు ఇప్పుడు కట్ చేస్తున్నా వాళ్ళ కట్ చేస్తున్నా సన్ని ఆగం చేసి ఇప్పుడు అయిపోయింది కదా అరే వాట్ ఈస్ దిస్ ఐఎమ్ స్లీపింగ్ డోంట్ డిస్టర్బ్ I'll not come జల్దీ ఇట్ విల్ గెట్ 20 to 15 minutes సరే వెయిట్ చేసేదా కావాలంటే టుమారో విల్ కమ్ నమ్మకపోతే వీడియో పెట్టుకొని రా బై అరే సన్నీ ఏందివా చెప్పువా మజాక్ ఆడకపోయి నువ్వు ఎందుకు కట్ చేస్తున్నావు ఫోన్ ఇటుకి రా అంటే మా ఇంట్లో లేచేటప్పుడు తెచ్చుకోవాలి పోయి బండి ఫస్ట్ లోవద్దని చెప్పు రేపు పొద్దున్న లోవాను పొద్దున్నే లేస్తారు 4-5 ఇంకా 2 గంటలు అయితే లేస్తారు వాళ్ళు మరి ఎందుకువా లేచినాక వేద్దాం ఒకటేసారి అందరం పోయి ఇద్దాం ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ ఎందుకు వస్తుంది భయ్ మా అయ్య వరుతాడు నీకు తెలియదు మా అయ్య గురించి పెద్దలు ఒళ్ళు చేసేస్తాడు నిన్నే కూడా కొడతాడు మమ్మల్ని ఏమంటాడా నన్నేం కొట్టాడు మరా మీ అందరినీ తిడతాడు మా అందరిని ఎందుకు తిడతావా దోస్తులను తిడతాడు ఫస్ట్ నన్ను బ్లాక్ చేయి నీ దోస్తు కాదు నేను సరేవా వస్తున్నా ఏందో ఏం టార్చారో నేను తీసినాడు చెప్తున్నావా సన్ని నాకేం చేస్తున్నావా ఎప్పుడు లేంది అరే ఎవరు లేరు కంప్లైంట్ ఇచ్చేసి వద్దామని చెప్పి నేను మీకు ఫోన్ చేస్తున్నాను కంప్లైంట్ నేను రానువా పోలీస్కి నాకు భయం అవుతుంది ముందే పోలీస్కి నువ్వు కింద ఉండు నేను పైకి పోయి వస్తా కావాలంటే నేను ఇస్తా వేడికిదిగా సరే వస్తున్నావు ఇంకా మా దోస్తులు కూడా వస్తుందా నేను ఎందుకు అప్పు నేను దా సరే ఈయన పోలీస్ గిరీస్ అంటాడు ఎట్లా మన ఏం నా లైట్ ఈ బండి పెడదాం అరే నీ బండి గిట్ట తీసుకురా నా బండి తీసుకొస్తా బండి తీసుకురా ఈ బండి పక్క గల్ల పెడదాం పక్క గల్ల పెట్టి నీ బండి మీద పోదాం వీడియో పెట్టుకుని చలో రైట్ బాయ్ A little longer than a few minutes later. సో గైస్ సన్ని బండి అయితే వేయిందనమాట మేము జర వీడియో దీనికి వచ్చినాము ఆ బండి ఎక్కడున్నా కానీ సన్నిది ఇంటి దగ్గరికి రావాలని కోరుకుంటున్నాం అనమాట ఇప్పుడు సన్ని వీడియో పెట్టుకొని రమ్మన్నాడు వెనికిటే తెలుసు బండి ఏడుందో ఆ బండి దొంగ వీడే ఇప్పుడు చూద్దాం సన్ని రియాక్షన్ ఎట్లుంటుంది అంటే పిచ్చోడు అయిపోవాలి ఇప్పుడు నా యాక్టింగ్ చూడు ఖాళీ నడు జల్దీ నడు సన్ని బండి పోయిందంట వాళ్ళు జల్దీ నడు బండి పోయిందంట ఏమో ఏడ పెట్టుకొని మర్చిపోతారేమో బెల్లంతా అట్లా ఉంటుంది చూడు ఎట్లా మొత్తం దొంగలు ఉన్నట్టు ఉన్నది మొత్తం డేంజర్ ఏరియా మర్చిపోయినట్టున్నా అదే ఉంటుంది బయట నుంచి ఆయన సన్ని బండి అయితే చూడాలి ఇప్పుడు ఏడుండే ఇదేనా ఇదేనా ఏ సన్నీ ఏగా సన్నీ ఏ సన్నీ ఏదా బండి ఏదా దొరికిందా ఇగో ఈయనే ఉన్నాను బండివా బండి లేదు నేను నీకు అదే చెప్తున్నాను ఇంకా మళ్ళీ ఏయో సన్ని బండి నాకు అనిపిస్తే
జల్దీ తెచ్చి ఇచ్చేసేయండి, రేపు వీడియో పెడతాము పక్కా. రేపు వీడియో కాదు ఫస్ట్ పోయి పోలీస్ కంప్లైంట్ అని ఇద్దాం. మందు తాగుతానా? కాదు భయ నిజంగా ఎప్పుడు ఓవరేసారు కాదు మందు చెప్పు ఓవర్ వేసిరు. నేను మందు అంటే ఆడుతున్నాం గల్లీలు మాకు చిన్న సందులు మనుషులు కూడా మందు అవుతాను మందు అవుతాను. నేను మందు అయినా పెట్టినా అంటే అన్ని గల్లీలు తిరిగినా ప్రతి ఒక్క గల్లీ తిరిగినా ఎవరు తీయనేది సీరియస్నెస్ తీసుకో లైఫ్ లో వీడియో కాదు. రాత్రి బాగుంటే నీతులు నేను చెప్తాను. నీకేమన్నా దెయ్యం పట్టిందా? దేవుడు పట్టించుకోకపోతే దెయ్యం పట్టకుండా ఏం చేస్తుంది? ఇలా అడ్డగోలుగా మాట్లాడితే చిర్రెత్తుకొస్తుంది. ఎడదోలాడితే ఇప్పుడు అరే అన్ని గల్లీలు చూసినాం భయ్. లేదు వాంటెడ్లు తీసిరు, ఇక్కడ వాళ్ళు కాదు బండి తీయరు కదా. నా బండి ఎందుకు ముట్టుకుంటారు మా వాళ్ళు? మంచి మొగడే ఉండొచ్చు మన తీసినోడు. మన గుర్తుపడతారు కదా అదే పెట్టుకున్నావు నిద్ర మబ్బులో పెట్టినట్టు ఇంకా వండుకోలే కదా అసలు నిద్ర మబ్బులో పెట్టడానికి. జిమ్ నుంచి రాగానే పెట్టినా అసలు బండి లేదు ఏం లేదు. నాకు అప్పటి నుంచి ప్రతి వస్తుంది. నేను ఎప్పుడు ఫోన్ చేసి మీ ఫ్రెండ్ కోరికని ఇచ్చినావా? తాళం దానికే పెట్టినావా? లే తాళం ఇంట్లోనే ఉంది. మరి ఎట్లా మీ తమ్ముడు ఏంటేమో పోతారా? మా తమ్ముడు పోలే, ఇక మా తమ్ముడు బండి ఇన్నే ఉంది. నీ బండి పోతారు. మా తమ్ముడు ఇంట్లో ఉండు పండుకొని ఉండు. నిన్ను పోయినా కదా ఇప్పుడు. మరి ఎట్లా మళ్ళా? అదే అప్పటి నుంచి మస్తు దోలాడుతున్నావు. ఏడా దొరుకుతలేదు. ఎంత ఉంటది మా బండి కావాలి? ఎంత ఉంటది? అది తేడా మాటలు అనిపిస్తున్నాయి ఇవన్నీ. కాదు ఎంత హైట్ ఉంటది? ఓడిపోతారు ఆ బండిని. కాదు బండి ఎంత ఉంటది కాదు బండి మా డాడీ గిఫ్ట్ ఇచ్చింది అది నాకు. నీ బండి ముట్టాలంటే అందరు భయపడతాడు. అందరు గుర్తుపడతారు బండి. ఎవడు తీసుకోవడు ఇక్కడ అయితే ఈ గల్లీ కాదు మొత్తం తిరిగినా అన్ని గల్లీలు. ఇంకోటి ఏంటంటే అన్ని గల్లీలలో మా వాళ్ళు కూర్చొని ఉన్నారు, మంది అవుతారు తీసింది అది అని చెప్పి అంటారు. ఎట్లా పోతుందా వీడియో పెట్టాలని కాదు వీడియో పెట్టాలని కాదు, ఫేక్ కాదు మళ్ళా నిజంగా చెప్తున్నా భయ్. నిజం చెప్పు. లేదు భయ్ నేను అప్పటి నుంచి తోలాడుతున్నా. అదే నేను అన్నం కూడా తినలే భయ్ నిజంగా. కాదు నువ్వు వీడియో పెట్టుకుని రమ్మన్నప్పుడు నాకు డౌట్ వచ్చి నువ్వు పెట్టుకోమన్నా. రెండు ఫోన్లు నిన్న పెట్టుకున్నావు. వీడియో కూడా ఎందుకు రమ్మన్నావు? నువ్వు వస్తలేవు కదా మరి రమ్మంటే. నమ్ముతలేవు కదా. నీకు వీడియో పెట్టుకొని వస్తే ప్రూఫ్ ఉంటుంది కదా. ఈ పనుల్లో కనిపించలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటావు? మనం ఏం చేద్దాం? ఎలక్ట్రిక్ బండి అంటే మాత్రం సౌండ్ రాకుండా పోతుంది. అని సౌండ్ వస్తుంది గల్లీలో ఎవ్వడనే చెప్తాడు. సన్నిబాయ్ బండి ఇట్లా ఆన్ చేస్తే సౌండ్ వస్తుంది. డకౌట్ కూడా తీసుకున్నాడు. సౌండ్ ఎట్లా వస్తుంది? ఎగ్జాక్ట్ చెప్తున్నా నాకు ఎందుకో. మళ్ళీ నేను తెలియదు. అప్పటి నుంచి మజా కాదు నా సీరియస్ గా చెప్తున్నా. బండి మా ఇంట్లో పెద్దలు ఒళ్ళు చేస్తారు మా అయ్యా. నీకు తెలియదు మా డాడీ గురించి. అలా ఎట్లా చేస్తారా మా అయ్యా? పొద్దున ఇప్పుడు నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్ లో వెళ్ళేస్తారా? 4 o'clock కరెక్ట్ 4 o'clock లో వేస్తాడు మా డాడీ. మా డాడీ నార్మల్ షాప్ ఓపెన్ చేస్తారు. మా డాడీ 4 o'clock లేచి 5:30 6 వరకు ఉండి స్నానం చేసుకొని జాబ్కి వెళ్ళిపోతారు అంటాడు. ఇగో ఇప్పుడు ఏం పెట్టినా కాదువా, కావాలంటే స్కానర్ పెడదాం. సీరియస్ గా చెప్తున్నా. నేను ఏమంటున్నా గమ్మున ఏమంటారు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దాం భయ్. ఈ రాత్రి ఇవ్వద్దు నేను కూర్చోబెడతారు. నన్ను ఎందుకు కూర్చోబెట్టాడు? నేను దొంగనా ఏమన్నా కూర్చోబెట్టడానికి? ఏమో తెలుసు. నువ్వు మజాక్ ఆడుతున్నావు. బండి పోయిందంటే నీ బండి ఇట్లా పోయిందంటే నేను ఎట్లా చేసిన? నేను ఎట్లా రియాక్ట్ అయినా? నాకు ఎందుకు నవ్వు వస్తున్నా అంటే ఫోన్ ఫస్ట్ నేను వీడియో తీయాలి కదా. నేను వీడియో పెట్టుకొని రమ్మన్నా బ్రో. వీడియో పెట్టుకొని రారు వీళ్ళు. ఎవరు రారు ఇలా దాంట్లో. అప్పుడు నార్మల్ గంగా అయినా ఎవరైనా వస్తున్నా వీడియో పెట్టుకొని వస్తున్నా అంటారు. సీరియస్ మ్యాటర్ కదా, అందుకే పెట్టుకొని వచ్చినాయి. ఇప్పుడు ఏం చెప్తున్నా? వీడియోనే చెప్తున్నా కదా బండి పోయింది. నిజంగా పోయింది అనుకుంటున్నా. నాకేం తెలుసు ఇట్లా ప్రాంక్ చేస్తారని చెప్పి. ప్రాంక్ కాదు భయ్, నిజంగా పోయింది. నాడు ఫస్ట్ అయితే బండి తీరా భయ్. చెప్పు ఏం తీస్తావు? మీరు బ్రో ప్రాంక్ చేస్తున్నా. నిజంగా సీరియస్ గా చెప్తున్నా. మొత్తం కెమెరా మొత్తం 360 degrees తిప్పి మరి యూపీ కెమెరా. ఇగో నాకు MBBS స్టడీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంత రాత్రి ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేసి కాల్స్ అని వీడియో పెట్టించి ఎందుకు MBBS వాడు చెప్తే వించావుడు. సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు? కంప్లైంట్ పెడతా. ఫస్ట్ పోయి కంప్లైంట్ పెట్టేసి కొత్త బండి స్కానర్ పెట్టానాడా? ఇగో సన్ని బైక్ పోయింది,
స్కానర్ ది విషయం కాదు నా రే, స్కానర్లు గిన్నర్ మనకెందుకు వచ్చేసేవా ఒక రోజులో నీ బండి పైసలు కొత్త బండి కొనుక్కోవా. అరే బండి వేంద్రా ఇంటి కూడా పెడితే నువ్వు వీడియో తీసినావు అయింది అప్పటి నుంచి అదే అదే నేను నాకు తెలియదు 8 కొట్టేవా మళ్ళీ మీ దోస్తుగా నిజం చెప్తే బండి పోయింది ఇంటి కూడా పెడితే నీ బండి తీసుకున్నంత ధైర్యం ఊరుకుందా ఆ గల్లీ గల్లీ అన్ని గల్లీలో పోయినాం. బండి తీసుకుని మొగడు ఉన్నారు పక్క. చూడు దాని కింద దీని కింద చూడరా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. బండి తీసుకుని పెద్ద దొంగుండు. రాయల్ ఎన్ఫీల్డ్ భయ, అది ఆటోల కింద ఉంటుందా భయ? రాయల్ ఎన్ఫీల్డ్ నేను ఏమంటున్నా, బండి తీసుకుని యాక్సిడెంట్ 2 కాళ్ళు పోతాయి. 2 కాళ్ళు పోతాయి, నాశనం అయిపోతారు. ఫస్ట్ అయితే చూద్దాం నడు కెమెరాలు ఉన్నాయంటారు. ఉన్నాయి మా ఇంటికి కెమెరాలు. అందుకే పిఎస్పై ఫస్ట్ కంప్లైంట్ చేస్తాను నేను. వాళ్ళకి కెమెరా తీస్తారు, అదేదో మనమే చేస్తే అయిపోతుందా? ఫస్ట్ కెమెరా అడుగుతారు పిఎస్ లో. కెమెరాస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేస్తారు. మా ఇంటికి 2 కెమెరాస్. కంప్లైంట్ పెట్టాలన్నా కెమెరా కావాలి కదా. అవును కావాలా. మళ్ళీ కెమెరా అది హెచ్డి ఏం కెమెరా? హెచ్డి కెమెరాస్, వాయిస్ కెమెరాస్. ఇంకా వాయిస్ కెమెరా అయిపోయింది, బతికి అయిపోయింది. నీ ఎత్తర్లే ఈ రోజంతా. ఫస్ట్ కెమెరా చూద్దాం, వీడియో దొరకాని. నేను ఏమంటున్నా కెమెరా అరే ఆడ కాదు మా ఇంటికి కెమెరా ఉంది. బండి పెద్ద గల్లీ, మీ గల్లీ మీరు గల్లీలలో ఉన్నారు కదా. నేనేమంటున్నా మధ్యరాత్రి టైం ఎంత అవుతుంది? 2 నేను రాను, మీరు ఓరి మీరు చూసుకోరు. నాకు టైం ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఈ టైం కూడా ఎంతమంది చూడు, ఈ 2కి నన్ను పిలిచి నేను కంబైన్ స్టడీస్ చేస్తున్నాను ఉంటారు బాయ్. ఎవరు వండుకోరు. టైం చెప్పి ఇగో 2:50 అవుతుంది. ఇప్పుడు కనుక బండి ఎత్తుకపోయిన దొరికితే మస్తు కొడతారు, మస్తు కొడతారు. పర్సనల్ గా కాదు, ఆడ పైన మస్తు మంది ఉన్నారు. నేను అందరినీ పిలుస్తా. 24 hours సౌండ్ అప్డానికి మస్తు కొడతారు. నేను బండి ఎత్తుకపోయిన చెప్తే మజాక్ ఏడాడాలని అన్నాడు. ఊకే మజాకులు ఆడద్దు. అని చెప్పి రివర్స్ మన పైన అయిపోయింది. అందుకే నేను ఏమంటున్నా, మా వాళ్ళు తీసుకుపోయి ఉంటే సరే భయ్, నేను అందుకే కంప్లైంట్ ఇస్తున్నా అంటున్నా. డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చేస్తా. ఈ బెస్ట్ నువ్వు చూడకు. ఎందుకు అవన్నీ నేను ఫస్ట్ సీసీ కెమెరా తీసుకొని వస్తా. సీసీ కెమెరా ఫోటో ఎందుకు నువ్వు ఫస్ట్ ఆయన కంప్లైంట్ ఇస్తే బండి ఫస్ట్ కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తే ఇంకా మేము వస్తాం. ఎందుకు వస్తారు? వీడియో పెట్టనియరు. ఏం కాదు, ఫస్ట్ మీరు ఓరు, మేము ఇద్దరం ఒక బండి మీద వీడియో చూస్తామా? కార్ కింద ఆటో కింద చూస్తాం, గల్లీలలో చూస్తాం. ప్లేస్ ఉంటుంది. వీడియో కాదు. ఇప్పుడు నువ్వు నమ్మినా బండి పోయిందని ఇప్పుడు ఆఫ్ చేసేసి వీడియో ఆఫ్ చేసేసి నువ్వు బండిది నడు పిఎస్కి పోదాం. నాడు ఈ గల్లీలు మేము చూస్తాం. మీరు అన్ని గల్లీలు చూసామన్నా, మాకనే ఎక్కువ గల్లీలు లేచాం మా బస్సులో. మీకు సరే అటు పోతాం. చిన్నప్పుడు టైర్లు కొట్టుకుంటూ పోయినా నాకు తెలియదా ఏ గల్లి ఏముంటుందో? పొద్దున్నే ఉంటాం మేము. ఇంకా టైర్లు కొట్టుకుంటా చిన్నప్పుడు పోయినా మేము పొద్దున్న లేస్తుంటాం. రాత్రి పోతే మీరు ఉండరు. పాల షాప్ మేము ఇట్లకే పోతాం ట్యాంక్ బండ్. మజా కాదు, సీరియస్ దావా మన బండి కంప్లైంట్ ఇచ్చి రేపు పొద్దున ఫోన్ చేయరు, అప్పుడు వస్తా కావాలంటే. కంప్లైంట్ ఇచ్చి కాదు భయ్, ఇప్పుడు ఏమంటున్నా కంప్లైంట్ ఇస్తా అంటున్నా. పొద్దున ఫోన్ ఎందుకు రాకు? ఎందుకు దోస్తు కదా కంప్లైంట్ చేయడానికి రావా? నాకేమనిపిస్తుంది అంటే కంప్లైంట్ కన్నా వీడియో తీసి 24 hours కొట్టడే బెస్ట్ అనిపిస్తుంది. చలో నడరా భయ్, వీడియో తీసాం. ఈ కంప్లైంట్ ఇది అంతా ల్యాక్ ప్రాసెస్, మనతో అవుతుంది. సరే భయ తీసుకో. ఎందుకు ఫోన్ లోనే వస్తుంది అయితే బ్యాక్ కవర్ పెట్టి 1 o'clock క్లిప్. నా బండి ఉంది కదా 1 o'clock. అంటే బండి పక్కా ముందు నుంచి ప్లాన్ అనిపిస్తుంది. ఎవరు లేరు వాడా, మనోళ్ళు కనిపిస్తలేరు. ఇదిగా వేరే కెమెరాది, వేరేది. ఆగు ఆగు, నువ్వు వచ్చింది వా. ఆగు భయ్, నువ్వు 1 నిమిషం ఆగు. 8 క్లిప్లు ఉన్నాయి. లే కనిపించదు వారి, పొద్దున్న చూస్తే అయిపోతుంది. వచ్చిరు భయ్, 1 నిమిషం. డియో బండి ఇందాకే నువ్వు చూసినాడా? నేను కరెక్ట్ గా అనిపిస్తలేదు. అరే అలా వాటర్ బాటిల్ ఉంటాయి, ఇక్కడ వాటర్ బాటిల్ ఉంటాయి. తీరా తీరా దొరికిపోయినా
అయ్యో వస్తున్నా నా బండి తీసుకొని అలా సతాంతం అయినా కుట్రా జల్దీ మస్తు థ్రిల్ ఉంది ఇక. జల్దీ కొట్టురా జల్దీ కొట్టురా జల్దీ. సంజయ్ నేను చెప్తా అరే చెప్తావా పంట అన్నవా పంట అన్నది మా దగ్గర ఇంత క్లియర్ గా కనబడుతున్నావు పెట్టుకొని వచ్చి నేనా నువ్వు మనోన్ అనుకుని ఇట్లా మోసం చేసావు అనుకోలేదు. కాదు బండి అడగరా క్లిప్ నేను ఆ క్లిప్ వేస్తా వీడియోలో తిరుగుతురా ఏడా ఇగో అది ఇంత క్లియర్ ఉంది ఎక్కువ టీ షర్ట్ వేసుకుంటారు సేమ్ ప్యాంట్ వేసుకుంటారు క్యాప్ కూడా వేసుకుంటారు. మా ఇంట్లో పోతాడా క్యాప్ పెట్టుకొని ఇగో ఇంత క్లియర్ గా ఇంగో ఏంది బాయ్ మజాకులాడతారా బండి నేను అదే షాక్ అవుతున్నా నేను బండి కూడా చెమటలు వస్తున్నాయి అంత స్పీడ్ లో కూడా తోటి మరి ఏం చేయాలా ఓకే దిమాగ్ ఖరాబ్ దొంగలకన్నా ఎక్కువ తీసుకో ఇంత మంచిగా వచ్చి తీసుకో మంచి నాయన బండి తగ్గబట్టి వాడు వీటి ఉన్నాడు నేను ఏమని చెప్పాలా మా ఇంట్లో ఏదో ఒకటి చెప్పు పాత నేను వీడియో పెడతా ఇప్పుడు నేను పెడతా నేను చూడు పెట్టుకోవా పెడతా చూడు నా దాంట్లో పెట్టుకుంటుంది వద్దు నేను పెడతా ఇప్పుడు ఏందో తెలియాలా నీ దాంట్లో అన్ని కట్ అవుతాయి నేను ఏందో తెలియాలా అందరికి ఫస్ట్ బండి వద్దేమో బండి ఏమొద్దా కాదు బండి దొరికిపోయింది నీ దగ్గర ఉందని ఆటోమేటిక్ ఇంటికాడికి డెలివరీ అవుతుంది బండి వచ్చేస్తుంది ఆటోమేటిక్ రాదది సరే నాడు బండి తీసుకొని వస్తుందా బండి ఏడుంటే నువ్వు ఆ బండి ఎక్కువ అమ్మాయి ఇప్పుడు నా బండి మీ ఇంటికానే పెట్టుకొని దూరాలేరా చూపిస్తుందా బండి ఆడికెళ్ళి వచ్చిన 2 సార్లు మనం ఆడు గచ్చగా వణుకుతున్నాడు బండి మా ఇంత పెట్టుకొని బండి ఎప్పుడు ఇజ్జ పోతుంది ఈయన పెట్టుకొని మొత్తం దొలన్నా మనం ఇన్నే పెట్టుకొని మనం గణేషుని పెట్టినాం రైడా నేను ఎక్స్పెక్ట్ చేస్తాడా బండి గిడ పెట్టుకుంటానని నేను అన్ని మొత్తం గీడికి రాలే మేము ఇంతవరకు ఎవడు అంత సీన్ లేదని చెప్పి అందుకనే మనం ఉంటే సీన్ వస్తుందా నీకు తెలియదు మొత్తమా పెద్ద దొంగను ఉన్నావు బండి పోయినందుకేమో కొట్లాడినా నేను బండి పోయినందుకేమో కొట్లాడినా రివర్స్ నాకే పెట్టిర్రు